ఆన్ ద డిమాండ్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ 'బాహుబలి 2' మూవీలో ఉండే కొన్ని మైక్రో డీటెయిల్స్‌పై వీడియో చేస్తున్నా. ఆ బొంగు మనకుండేదే 1150 సబ్స్క్రైబర్లు. మళ్ళీ మనల్ని డిమాండ్ చేశారట. అదే డిమాండ్ ఏం చేయలేదు. నేనే చేస్తున్నా. ఏదైతేనేం 'ప్రభాస్' ఫ్యాన్స్‌కి మన పార్ట్ 1 వీడియో గట్టిగానే ఇష్టపడ్డారు. సో, మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికే పార్ట్ 2 వీడియో ఫ్రమ్ 'బాహుబలి 2 ది కన్క్లూజన్'. వితౌట్ ఎనీ సోది లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మూవీ టైటిల్ డిజైన్ చాలా కొత్తగా అనిపించింది వెన్ కంపేర్డ్ విత్ 'బాహుబలి 1'. దెన్ ఫ్రీ షాట్స్ విత్ క్యాస్ట్ అండ్ క్రూ నేమ్స్. ఫ్రీ షాట్స్ అంటే తెలియని వాళ్ళకి సింపుల్గా చెప్తా వినండి. ఈ ఫ్రీ షాట్స్ని డైరెక్ట్గా కెమెరాతో షూట్ చేయరు. ఆల్రెడీ షూట్ చేసిన ఫుటేజ్ని కొంచెం ఎన్హాన్స్ చేసి యానిమే అండ్ స్టాచ్యూలా కనిపించేలా చేస్తారు. అండ్ లైక్ దిస్. అండ్ మీరు ఒకటి గమనించారో లేదో, ఈ ఫ్రీ షాట్స్లోనే మనం 'బాహుబలి 1' మూవీ మొత్తం చూసేయచ్చు. అండ్ ఈ ఫ్రీ షాట్స్ని మనం రీసెంట్గా జనవరిలో రిలీజ్ అయిన ఒక ఫేమస్ మూవీలో కూడా చూడొచ్చు. 5 సెకండ్స్లో ఆన్సర్ గెస్ట్ చేయండి. 5, 4, 3, 2, 1. గెస్ట్ చేసి ఉంటే అందరు కింద కామెంట్ చేయండి. ఆన్సర్ 'హనుమాన్' మూవీ. అంజనాద్రి థీమ్ సాంగ్లో మనం సేమ్ ఈ కైండ్ ఆఫ్ షార్ట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. మేబీ రాజమౌళి గారి నుంచి ప్రశాంత్ వర్మ గారు ఇన్స్పైర్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ వీ షుడ్ అప్రిషియేట్ ద ఎఫర్ట్ ఆఫ్ మేకప్ మ్యాన్ అండ్ కాస్ట్యూమ్ క్రూ. ఎందుకంటే వారు మూవీ కోసం ది బెస్ట్ ఇచ్చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ నుదుటిపై డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బొట్టు, చక్కటి కాస్ట్యూమ్స్, ఇలా ఇలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ అప్పట్లో డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండేది అని చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. రియలీ వండర్ఫుల్. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డీటెయిల్, మైక్రో డీటెయిల్ అయితే కాదు, దేవసేన శివుడు తన వల్లే గాయపడ్డాడని గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ కృష్ణుడి పూజ చేస్తున్నప్పుడు కూడా శివుడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు దేవసేన కృష్ణుడికి చేసే ప్రతి పని శివుడు కూడా ఫీల్ అవుతున్నట్లు చూపించారు. లైక్ దేవసేన కృష్ణుడిపై పూలు వేసినప్పుడు గాలి వచ్చి చెట్టుపై ఉండే పూలు శివుడిపై పడడం, కృష్ణుడిపై సెంట్ వాటర్ చల్లుతున్నప్పుడు పక్కనే వాటర్ ఫౌంటైన్లో తడిసిన పౌరం శివుడి పక్కగా వెళ్తున్నప్పుడు ఆ నీళ్ళు శివుడిపై పడడం, హారతి ఇస్తున్నప్పుడు కాగడాసెగ శివుడికి తగలడం, ఇలాంటి చక్కగా ఆ సీన్ ఈ సీన్ రెండుని ప్యారలల్గా కంపేర్ చేశారు. నిజంగా వండర్ఫుల్ క్రాస్ ఓవర్. అండ్ డైరెక్టర్ ఐడియాలజీకి ఇలా క్రియేటివ్గా చేర్చుని చెప్పడం ఉంది చూశారు, అదైతే ఎక్సలెంట్ అసలు. దెన్ శివుడు శివుడు కాదు బాహుబలి అని కట్టప్ప అందరికీ చెప్పే సీన్, నాకు తెలిసి ఇది బెస్ట్ సీన్ ఇన్ హోల్ మూవీ. నిజంగా కేక. దేవసేన పడవలో మాహిష్మతి రాజ్యానికి వెళ్తున్నప్పుడు కుంతల రాజ్యం పడవపై ఉన్న జెండా మాహిష్మతి రాజ్యంలో ఉన్న ఒక పెద్ద ఏనుగు విగ్రహం కాలికి తగిలి విరిగిపోతుంది. అంటే ముందు ముందు కుంతల రాజ్యం మాహిష్మతి వల్ల నాశనం కాబోతుందని చెప్పడానికి ట్రై చేశారు. అంటే సింబాలిక్గా చెప్పడానికి ట్రై చేశారనమాట. తెలుగు చిత్ర పరిశ్రమ కీర్తి ప్రపంచమంతా వ్యాప్తి అయ్యేలా చేసిన ఈ సీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రీ ఇంటర్వెల్ సీన్, రాజుగా బల్లాల దేవుడి పట్టాభిషేకం, సేనాధిపతిగా బాహుబలి పట్టాభిషేకం. ఈ సీన్లో విజువల్స్ అండ్ డైలాగ్స్ వల్లే ఈ సీన్ ఇంత బెస్ట్గా వచ్చింది. ఒక రాజుకు ఎలా పట్టాభిషేకం జరుగుతుంది అని నేను అనుకునేవాడిని. రాజుకు పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు సైనికులు, అశ్వాలు, ఏనుగులు అందరూ గౌరవవందనం చేస్తారు. నిజంగా ఈ సీన్ వెనుక ఉన్న మేకర్స్ శ్రమని గుర్తించాలి. సో జై బాహుబలిని కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి ఈ సీన్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ సీన్లో యాక్టర్స్ పర్ఫార్మెన్స్, కెమెరా మూమెంట్స్, విజువల్స్, డైలాగ్స్, వెనకాల ఆర్ట్ వర్క్ అంతా సూపర్గా డిజైన్ చేశారు. నాకు తెలిసినంతవరకు దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ సీన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. బాహుబలి ఐడియాలజీ నిజంగా అద్భుతం. అంటే తన దగ్గర ఉండే వస్తువులతోనే సమస్యను పరిష్కరించుకోవడం. అలాంటి తెలివి నాకు ఉంటే ఎప్పుడో పెద్ద యూట్యూబర్ని అయ్యేవాడిని. వెయిట్. బాహుబలి 1 ఎండింగ్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని వేధించింది. మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే ఉంటుంది. ఐమ్ రైట్? నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ నాకు అప్పుడే తెలుసు. సెల్ఫ్ డబ్బా అనుకోకపోతే చెప్తా వినండి. ఆ క్వశ్చన్కి బుర్రలు బద్దలు కొట్టుకుని ఆలోచించడం ఏం అవసరం? బల్లల దేవుడే వాళ్ళ అమ్మకు మాయమాటలు చెప్పి కట్టప్పతో బాహుబలిని చెప్పించుంటారని సింపుల్గా మనం అంచనా వేయచ్చు కదా. థ్యాంక్ యూ మీరు నా తెలివిని పొగిడినందుకు. అసలు ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు? ఇక చివరిగా ఫైనల్ బ్యాటిల్. 2016లో ఇది ఒక పెద్ద మూవీ. 'బాహుబలి 2' అంటే ఒక పాన్ ఇండియా మూవీ. అసలు పాన్ ఇండియా అంటేనే ఎవరికి తెలియదు అప్పుడు. సరే, ప్యాన్ ఇండియా కాదు, పాన్ ఇండియా. ఓకే. బాహుబలి అనే ఒక మాయా ప్రపంచం. ఆ మాయా ప్రపంచంలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి, దేవసేన, శివగామి, కుంతల రాజ్యం, మాహిష్మతి రాజ్యం, బల్లాల దేవుడు కొడుకు భద్ర, కట్టప్ప సైన్యం, కాలకేడు తమ్ముడి సైన్యం. బాబా, ఏం ఆలోచన సార్ డైరెక్టర్ గారు. మీకు హ్యాట్స్ ఆఫ్ సినిమా తరపున. నిజంగా మీ ఐడియాలజీ ఇంకేం చెప్పలేమండి. మీ ఐడియాలజీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే చెప్తున్నా. అండ్ వీడియో ఎండింగ్లో మీకు ఒక ఆన్సరే లేని క్వశ్చన్ గురించి చెప్పబోతున్నా. ఒకవేళ మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి.
దీన్ని గుర్తుపట్టారు కదా! 'మాహిష్మతి రాజ్య సింహాసన కిరీటం'. సింహాసన కిరీటం ఏంటి? కిరీటం అంతే. 'మాహిష్మతి రాజ్య కిరీటం'. మీకొక చిన్న లాజిక్ చెప్తా ఉండండి. 'బాహుబలి 1, బాహుబలి 2' మూవీ మొత్తం బేస్ అయ్యింది ఈ కిరీటం పైనే. అండ్ మూవీ జరిగేది మొత్తం కూడా ఈ కిరీటం కోసమే. చిన్న డిఫరెన్స్ ఏంటంటే 'బాహుబలి' ఈ కిరీటాన్ని మంచి కోసం వాడతాడు. మరియు 'బలాలదేవ్' అయితే ఈ కిరీటాన్ని చెడు కోసం వాడతాడు. అంతే తేడా. అండ్ టోటల్ మూవీ మొత్తం బేస్ అయింది ఈ కిరీటం పైనే. సినిమా నుంచి మీకొక అన్‌ఆన్సర్డ్ క్వెషన్. అంటే ఈ ఆన్సర్ నాకు కూడా తెలియదు. మీకు ఎవరికైనా తెలిసుంటుందేమో అని నేను మీకు ఈ క్వెషన్ అడుగుతున్నా. అసలు మన బలాల దేవుడి భార్య ఎవరు? అసలు భార్య చూపించలేదు కానీ కొడుకును మాత్రం చూపించారు. కొడుకు పేరు భద్ర. మీరు చూసే ఉంటారు. అడ్విశేష్ గారు. కొడుకు పేరు భద్ర. కానీ భార్యను ఎక్కడెక్కడ చూపించలేదు. అసలు ఒక చిన్న పిక్ అని ఒక్క చిన్న మాట కూడా ప్రస్తావన తీసుకురాలేదు. సో బలాల దేవుడి భార్య ఎవరై ఉంటారు? కొంపదీసి దేవసేన కాదుగా? కాదు కాదు. అయ్యుండదు. మూవీ లవర్స్‌కి ఆన్సర్ ఎప్పుడో తెలిసిపోయి ఉంటుంది. సో నాకైతే తెలియదు ఇప్పటివరకు. మీకు ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ అని పెట్టి రాయండి. ఈ వీడియోలో మైక్రో డీటెయిల్స్ గురించే కాకుండా మైక్రో డీటెయిల్స్‌తో పాటు మూవీ గురించి కూడా కొంచెం అలా డిస్కస్ చేశానన్నమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ చేసినట్లయితే వెంటనే లైక్ చేయండి. షేర్ చేసినట్లయితే షేర్ చేయండి అంతే, ఇంకేం లేదు. సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం బిగిలో. ఇంకా 1056 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు మన ఛానల్‌కి. ఆ నంబర్ పెరగాలి. ఎందుకంటే ఆ నంబర్ పెరిగితే నాకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుందన్నమాట. నెక్స్ట్ వీడియోస్ తొందరగా అప్లోడ్ చేయాలని. నాకు తెలుసు ఈ వీడియో చాలా లేట్ అయిందని. బట్ హోప్ యూ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇది మన ఇవాల్టి వీడియో. కాస్త లేట్ అయింది నాకు అర్థమైంది. బట్ ప్లీజ్ నెక్స్ట్ వీడియో కూడా టైంకి చేయడానికి ప్రయత్నిస్తా. అలాగే నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకటి లింక్ ఇచ్చాను. దాన్ని క్లిక్ చేయండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో నేను నెక్స్ట్ ఏ వీడియో చేయబోతున్నానో అక్కడ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫ్రీ స్టోరీ ప్రమోషన్స్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు డిఎం చేయండి. ఫ్రీ స్టోరీ ప్రమోషన్స్ ₹1 ఖర్చు లేకుండా. ఇంతవరకు ఓపిక్గా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.